ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరుగ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, పత్రి గారు చెప్పినటువంటి ఒక విషయం ఏంటి అంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీని గురించి తెలుసుకుందాం. చూడండి, మనకు ఏదైనా సరే మన జీవితంలో ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు, అంతగా పట్టించుకోం కూడా దాని గురించి. ఎప్పుడైతే అది మన దగ్గర నుంచి దూరం అవుతుందో, అది లేక ఉంటుందో, అప్పుడు మాత్రమే మనకు దాని విలువ తెలుస్తుంది. ఉదాహరణకు, కళ్ళు లేని వాడికి కళ్ళ విలువ తెలుస్తుంది, మాటలు రాని వాడికి మాట విలువ తెలుస్తుంది. మరి మన జీవితంలో మనం గమనించుకుంటే, మన తల్లి, తండ్రి, అత్త, మామ, భార్య, భర్త, పిల్లలు, ఇలా మనకు ఎవరైతే లేకుంటారో, ఎవరైతే ఉండి దూరం అవుతారో, ఉన్నప్పుడు వాళ్ళ గురించి అంత విలువ తెలియదు. పోయిన తర్వాత వాళ్ళను గుర్తు చేసుకుంటాం, బాధపడతాం, ఎన్నో రకాలుగా చేస్తుంటాం. అంటే ఎటు తిరిగి మన దగ్గర లేని దాని గొప్పతనం మనకు బాగా అర్థమవుతుంది. మరి ఇదే విషయం గొప్ప గొప్ప మహానుభావుల విషయంలో కూడా జరిగింది. చూడండి, ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ భూమిపై వచ్చారు. మరి వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. అతి కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకునేవారు. చూడండి, ఇప్పుడు మనది భారతదేశం. ఈ భారతదేశానికి స్వతంత్రం తేవాలని, భారతీయుల్ని బానిసత్వం నుంచి విడిపించాలని పోరాడినటువంటి మహాత్మా గాంధీని ఏం చేశారు? కాల్చి చంపేశారు. మరి ఇంకా మూఢనమ్మకాలపై, మూఢాచారాలపై ఉన్నటువంటి ఆ ప్రజలను అప్రమత్తం చెయ్యాలని, వాళ్ళకు జ్ఞానాన్ని అందియాలని, వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అందియాలని చెప్పి స్వామి దయానంద సరస్వతి ఎంతో ప్రయత్నించారు. కానీ మరి ఆయనను కూడా ఏం చేశారు? సీసం పొడిని నీళ్ళలో కలిపి తాపి చంపేశారు. మరి ఇంకా సోక్రటీస్ అనుకోండి, ఓషో అనుకోండి, ఇలా గొప్ప గొప్ప వారినంతా కూడా ఏదో రకంగా విషమిచ్చి చంపేవారు. వాళ్ళు పోతే మేము హాయిగా ఉంటాము అనుకుంటారు. వాళ్ళు బ్రతుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ వాళ్ళ విలువ వీళ్ళకి తెలియదు. మళ్ళీ చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ఆ రూపానికి విగ్రహాలను కట్టి పూజలు చేస్తారు. చూస్తున్నాం మనమంతా. ఇంకా ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారు కదా, ఒక భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా, వాళ్ళు ఎలా ఉన్నారో ఆ విగ్రహాన్ని ఇండ్లలో కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంతకుముందు బయట బజార్లలో పెడుతుండ్రి, ఎక్కడైనా ఒక గల్లీలో లేదా ఇంకెక్కడైనా పెడుతుండ్రి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇండ్లలోనే ఆ స్టాచ్యూ, దాన్ని స్టాచ్యూ అంటారు, ఆ స్టాచ్యూని తయారు చేసి పెట్టుకుంటున్నారు. ఇంకా ఒకవేళ పెళ్ళి అయిందనుకోండి, ఆ పెళ్లిలో ఆ స్టాచ్యూని తీసుకొచ్చి కూర్చోపెడుతున్నారు. ఎన్ని రకాలుగా చేస్తున్నారు. ఉన్నప్పుడు అదే పట్టించుకుంటే ఎంత బాగుంటుంది, వాళ్ళు చెప్పినట్లు వింటే. అది అందుకే ఏం చెప్తున్నారు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఉన్నప్పుడు విలువ తెలుసుకో. కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, గొప్పవారు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటారు, వాళ్ళు చెప్పిన మాటలే వింటారు, వారి మాటల్నే వాళ్ళు ఆచరిస్తారు.
వాళ్ళ మార్గంలోనే జీవిస్తారు. అలా జీవిస్తూ వాళ్ళు చెప్పినవి ఆచరిస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చుకుంటారు. ఇదే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే మాట యొక్క అసలు అయినటువంటి అర్థం. ఇది ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మన గురించి మనం ఏం చేస్తున్నప్పుడు సాధనా మార్గంలో ఉన్నాం. ఈ సాధన చేయాలంటే మనకేం కావాలి? ఈ శరీరం కావాలి. అందుకే ఈ శరీరం ఉన్నప్పుడే ఈ శరీరం యొక్క విలువ మనం తెలుసుకోవాలి. ఏం చేస్తున్నాం మనం? శరీరం ఉంది, తీసుకొని వచ్చాం బానే, కానీ రోజు 3 పూటల తినడం, పడుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళని చూసుకోవడం, ఈ సంసారాన్ని మాత్రం ఎంతో చక్కగా చూసుకుంటున్నాం. సరే, ఓకే, చూసుకోవాలి. కానీ ఈ తినడం పడుకోవడం మాత్రమే చూస్తే, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉంటే ఈ శరీరం ఏమవుతుంది? రోగాలకు గురి అవుతుంది. చూడండి, ఇప్పుడు శరీరం బాగుంది, అన్ని రకాలుగా నీకు సపోర్ట్ చేస్తుంది. అన్ని రకాలుగా సపోర్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? నీవు నీ సంసారాన్ని చూస్తూ నీ ఆత్మ ఉన్నతి కోసం పాటుపడాలి. నా బాధ్యతలు అయిపోయినాక చూస్తా, ఇదైనాక చూస్తా, అదైనాక చూస్తా అంటే అప్పుడు శరీరం సహకరించకపోతే కూర్చోవాలంటే నడుము సపోర్ట్ చేయాలి, అవునా? మెడలు సపోర్ట్ చేయాలి, వేళ్ళలో వేలు పెట్టుకోవడానికి రావాలి. ఎన్ని రకాలుగా మనకు ఈ శరీరం బాధిస్తుంది. కూర్చోవాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు అప్పుడు శరీరం సహకరించే, అయ్యో అది చేయలేకపోతే, ఇది చేయలేకపోతే అని మనం ఎంత బాధపడినా ఏ ప్రయోజనం ఉండదు. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, శరీరం కలుధర్మ సాధనం అని చెప్తుంది. అంటే ఈ ధర్మం చేయడానికి, సాధన చేయడానికి ఈ శరీరమే సాధనం. ఈ శరీరం ఉన్నప్పుడే దీంతో సాధనలు చేయాలి. ఈ శరీరంలో అంటే ఈ శరీరంతో మనం ఉన్నప్పుడే ఆ పైలోకాలతో మనం సంబంధాలను ఏర్పరచుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒక కొడుకో బిడ్డనో ఉంటే ఏం చేస్తాం మనం? పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తాం కదా, ఎలాగైనా సరే ఆ సంబంధాన్ని కలుపుకోవడానికి చూస్తాం ప్రాపంచిక జీవితంలో. మరి ఇక్కడ ఆధ్యాత్మిక జీవిత పరంగా మన శరీరం ఉన్నప్పుడే ఈ శరీరంతో ఏం చేయాలి? ఆ పైలోకం వాసులతో మనం సంబంధాలను కలుపుకోవాలి. ఎందుకంటే రేపో మాపో ఇప్పుడో ఎప్పుడో ఈ స్థూల శరీరాన్ని మనం వదిలిపెట్టేస్తాం. మరి ఈ స్థూల శరీరాన్ని వదిలివేసిన తర్వాత మన ఆత్మ ఈ భూమి మీద ఈ స్థూల శరీరంతో ఉన్నప్పుడే మనం చేసినటువంటి సాధన వల్లనే, మరి మనం పొందినటువంటి జ్ఞానాన్ని బట్టే మనం ఆయా స్థాయిలకు చెందినటువంటి సూక్ష్మ లోకాలకు వెళ్ళిపోతుంది. ఏంటి? మన యొక్క సూక్ష్మ శరీరం. అర్థమైందా? ఇప్పుడు ఈ కనిపించే స్థూల శరీరం, ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకి శరీరం, ఈ శరీరంతో మనం పొందిన జ్ఞానాన్ని, సాధనను బట్టి మనకు తెలుసు కదా పై లోకాలు ఉన్నాయని. ఎన్ని లోకాలు ఉన్నాయి? పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. కింది లోకాలకు మనం ఎంతో పాపకర్మలు చేస్తే పోతాం, కానీ పై లోకాలకు మాత్రమే, పైన 7 లోకాలు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, ఇలా అన్ని జనాలోకం, తపోలోకం, మహాలోకం, సత్యలోకం, ఇవన్నీ ఉన్నాయి కదా. మనం పొందినటువంటి జ్ఞానాన్ని, మనం చేసేటటువంటి సాధనను బట్టి ఆయా లోకాలకు మన యొక్క సూక్ష్మ శరీరం పోతుంది. కాబట్టి మనం ఈ శరీరం ఉన్నప్పుడే ధ్యానం బాగా చేయాలి, జ్ఞానం బాగా పొందాలి, మంచి పనులు చేయాలి. మరి మరణం తర్వాత అంటే ఈ స్థూల శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే, మన ఆత్మ ముందుకు ప్రయాణిస్తుంది. చెప్పుకున్నాం కదా ఇందాక, మనం పొందిన జ్ఞానాన్ని, చేసిన సాధనను బట్టి ఆయా లోకాలకు వెళుతుంది. కాబట్టి
మనం సాధన బాగా చేయాలి, జ్ఞానాన్ని పొందాలి. మంచి పనులు చేసిన వారికి మంచి లోకానికి, మనందరికీ తెలుసు మంచి పనులు చేసిన వాళ్ళు ఎక్కడ పోతారు? స్వర్గలోకానికి పోతారు. అవును కదా? మరి చెడు పనులు చేసిన వరకు ఎక్కడికి వెళ్తారు వీళ్ళు అంటే కష్టమైనటువంటి లోకాలు, అంటే నరకప్రాయమైనటువంటి లోకాలకు వెళ్తారు. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్య విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పుణ్యం కూడా శాశ్వతం కాదు. పాపం ఎట్లా మనకు కాదని తెలుసు, కానీ పుణ్యం కూడా శాశ్వతం కాదు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, క్షీణే పుణ్యే మర్త్యలోకం, అంటే పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈ భూమి మీదకి రావాల్సిందే, ఈ భూమి మీద మనం జన్మ తీసుకోవాల్సిందే. అంటే చివరికి ఒకటే గుర్తుపెట్టుకోండి, పాపము పుణ్యము రెండు పూర్తిగా మునిగిపోయినప్పుడు, మునిగిపోయినప్పుడు కాదు, ముగిసినప్పుడు మాత్రమే ఆత్మకు ఆ పరమస్థితి లభిస్తుంది. అంటే ఆ సత్యలోకంలో సెటిల్ అయిపోతుంది. అంటే వాళ్ళు చేసే పాపము కాదు, పుణ్యము కాదు, పూర్తిగా ముగిసిపోవాలి. అంటే ఇది చేస్తే పుణ్యం వస్తుంది, మనం ఏదైనా ఒక పని చేస్తే ఏం చేస్తాం? మనం ఆశించి చేస్తాం. పాపం గురించి ఆలోచించంలే, పుణ్యం చేసినప్పుడు మాత్రం ఆలోచిస్తాం. ఇవి రెండు ముగిసిపోవాలి, అప్పుడే మనం సత్యలోకానికి వెళ్తాం. అంటే ఒక బుద్ధుడు కానీ, ఒక జీసస్ కానీ, ఒక కృష్ణుడు కానీ, వీళ్ళంతా నిర్గుణ స్థితిలోకి వెళ్ళినటువంటి ఆత్మలు. ఆ నిర్గుణ స్థితిలో ఉన్నటువంటి ఆత్మల నిలయమే సత్యలోకం. అందరూ పోవడానికి అవకాశం లేదు అక్కడ. నిర్గుణ స్థితిలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రమే సత్యలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పుకుంటాం, ఓ నేను సత్యలోకం వెళ్ళాలని, అంత ఆశ పనికిరాదు, ఎన్నో కష్టపడాలి మనం ఇక్కడ. అయితే ఈ సత్యలోకపు ఆత్మలు తప్పనిసరిగా భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఉండదు. వాళ్ళకు ఇప్పుడు ఏ లోకానికి పోయినా కిందికి మనం అడగకుండా కొన్ని రోజులకు మనమే వచ్చేస్తాం. కానీ ఆ సత్యలోకం వెళ్ళిన వాళ్ళకు ఈ కింది లోకాలకు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ సత్యలోకంలో ఉన్న వాళ్ళు రావాలి అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ఈ భూలోకానికి వస్తారు. అందుకు కానీ వాళ్ళు మరి ఏం చేయాలి? భూమి మీదకి రావాలంటే గర్భంలోకి ప్రవేశించాలి. కానీ వాళ్ళేం చేస్తారు? ఆ సత్యలోకంలో ఉన్నటువంటి వాళ్ళు గర్భస్థ జనంలోకి రారు, వాళ్ళు గర్భంలోకి ప్రవేశించరు. ఈ కర్మచక్రాలతో కూడినటువంటి ఈ జన్మను వాళ్ళు తీసుకోరు, వాటికి గురి కారు. ఎలా వస్తారు మరి వాళ్ళు ఈ భూలోకానికి అంటే వాకిన్ అనే మధ్య మార్గం ద్వారా వాళ్ళు ఈ భూమిపైకి వస్తారు. చెప్తాను దాని గురించి. అయితే ఇక్కడ ఈ భూమిపైన ఉన్నటువంటి ఆత్మ ఎరుక స్థితిలో ఎవరైతే ఉంటారో, ఆ దేహాలను ఎవరైతే ఉంటారో అటువంటి దేహాలను ఆశ్రయించి వాళ్ళు లోక కళ్యాణను జరిపిస్తుంటారు. దీని గురించి ఇది అత్యున్నతమైన స్థితి, కానీ దీని గురించి కొంచెం మనకు వివరంగా తెలుసుకుందాం. అసలు వాకిన్ అంటే ఏంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఉన్నత స్థాయి ఆత్మ పైలోకంలో ఉంటుంది. ఎక్కడ? సత్యలోకంలో ఉంటుంది. మరి వాళ్ళు ఈ భూమి మీదకి రావాలంటే, ఈ భూమి మీద ఎవరైతే వాళ్ళు రావాలనుకుంటారో, ఈ భూమి మీద ఉంటారో, జీవిస్తున్నటువంటి ఆ శరీరంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. ఎట్లా ప్రవేశిస్తారు అనే దానికి, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు చనిపోయే పరిస్థితి వస్తారు చూడండి. చనిపోకుండా అమ్మ కొంచెం తప్పిపోయింది అంటే అందరిలోకి కాదు మీరు అనుకునేది, బాగా ఇది చాలా శ్రద్ధతో వినాల్సినటువంటి పాయింట్. హార్ట్ అటాక్ రాని, ఎటు తిరిగి ఒక మంచి ఆత్మ ఉన్నటువంటి, మంచి పనులు చేసేటువంటి, లోకోపకారమైన చేసేటటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళ యొక్క శరీరాలను ధరిస్తుంది. పైలోకంలో ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు, ఇక్కడ చూసుకుని వాళ్ళు
హార్ట్ అటాక్ రూపంలో లేదా యాక్సిడెంట్ ఏదో ఒక రకంగా వాళ్ళని చంపి వీళ్ళు రారు. మళ్ళా అది కూడా అర్థం చేసుకోండి. వాళ్ళు పోతారేమో అనుకున్నప్పుడు వాళ్ళు దీంట్లోకి ప్రవేశించి అది వాళ్ళ ఇష్టంతో వాళ్ళు ఈ లోకంలో చేసే పనులకు మాత్రమే వాళ్ళు ఈ లోక కళ్యాణకరమైనటువంటి పనులకు మాత్రమే వస్తుంటారు. కానీ కొంతమంది ఆత్మలు ఈ గర్భంలో పడకుండా ఆ విధంగా వస్తారు. ఇది చాలా చాలా గొప్పదైనటువంటి విషయం. ఇది చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి ఆధ్యాత్మిక భావన. ఇది అందరికీ అర్థం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మన సాధన, మన జ్ఞానం పెరగాలి. మరి ఈ వాకింగ్ గురించి రూత్ మాంట్గోమరీ అనే ఒక రచయిత్రి, ఆమె వాకిన్ అనే ఈ భావన గురించి ప్రపంచానికి ఎంతో వివరంగా తెలియచేసింది. ఆమె పుస్తకాలు ఉన్నాయంట, ఆ పుస్తకాల్లో రాసిందంట. మరి కొన్ని ఉన్నత ఆత్మలు మాత్రమే ఈ భూమిపై ప్రత్యేకమైనటువంటి పని కోసం వస్తాయి. మరి అవి సాధారణ జన్మ తీసుకోకుండా ఏం చేస్తాయి? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాక్యం రూపంలో వస్తాయి. ఎందుకంటే గర్భంలో నుంచి వచ్చారనుకోండి, మళ్ళీ మనం ఏవైతే జీవిస్తున్నామో అలాంటి జీవితం జీవించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ప్రపంచంలోకి రావడం ఎందుకంటే మార్పు తీసుకురావడానికి వస్తారు. కాబట్టి అట్లా వాకిన్ అయ్యి వస్తారు. మరి ఆమె చెప్పినటువంటి విషయాలు మరి ఆధ్యాత్మిక రంగంలో చాలా మందికి ఆసక్తి కలిగించాయంట. ఇక్కడ మరి ఇన్ని విషయాలు మనం ఎందుకు తెలుసుకోవాలి, మనకేం అవసరము అని మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం కూడా ఇప్పుడు సాధనా మార్గంలో ఉన్నాము. సాధనా మార్గంలో ఉన్నప్పుడు ఈ శరీరం ఉన్నప్పుడే మనం ఈ శరీరం యొక్క విలువ తెలుసుకోవాలి. ఇప్పుడు ఉట్టి ఆత్మ ఉందనుకోండి, ఏ పని చెయ్యలేదు. అది ఈ శరీరం ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతుంది. అందుకే మనకు వచ్చినటువంటి అవకాశాలు, ఆ మంచి అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకు చెప్తారు, నువ్వు సాధన ఎన్ని గంటలు చెయ్యి, ఈ జ్ఞానం విను, ఈ క్లాస్ చెప్పు, ఈ పని చెయ్యి, నువ్వు ఇది చేస్తే నీ ఆత్మ ఉన్నతికి వెళ్తుంది అని రకరకాలుగా మనకు చెప్తుంటారు కదా. చేద్దాంలే, మాకంత టైం లేదులే అని ఇలా తప్పించుకుంటుంటారు. కానీ అక్కడ మనమే నష్టపోతాం. ఎందుకంటే గొప్పవారు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని మనం అర్థం చేసుకోవాలి. లేదంటే ఆ పైలోకాలకు వెళ్ళిన తర్వాత పక్షతాపం తప్పదు. అంతే కదా. ఇప్పుడు మన పెద్దవాళ్ళ మాటలు మనం వినకపోతే మనం పక్షతాప పడుతున్నామా? మా చిన్నప్పుడు మా అమ్మ ఇలా చెప్పింది, మా నాన్న ఇలా చెప్పాడు, ఇది చదువుకోమన్నాడు, అది నేర్చుకోమన్నది మా అమ్మ, అప్పుడు నేర్చుకుంటే ఇప్పుడు నా జీవితం బాగుంటుండే, అప్పుడు చదువుకుంటే నా జీవితం ఇంకా బాగుంటుండే, ఎన్నో రకాలుగా మనం బాధపడుతున్నామా లేదా? అలాగే ఈ శరీరం ఉన్నప్పుడు మనం పెద్దలు చెప్పిన మాటల్ని పట్టించుకోవాలి. అందుకే ఏం చెప్తున్నారు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే శరీరం ఉన్నప్పుడే సాధన చేయాలి, అవకాశం ఉన్నప్పుడే మంచి పనులు చెయ్యాలి. గొప్ప వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని, ఆ యొక్క విలువను మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఆలస్యం చేస్తే ఏమవుతుంది? మనం ఏ పని చెయ్యలేం. ఇప్పుడు మనకు తెలిసింది, మన జన్మ పోకముందే, ఈ జన్మ చాలించకముందే మనకి ఎన్నో రకాల విషయాలు తెలిసాయి. ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి ఇప్పుడు తెలిసిన విషయాలను మనం మన జీవితంలో సరిగ్గా లేకుంటే వాటిని సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే మన యొక్క జన్మనే ధన్యమవుతుంది. అంతే కదా. తెలియకముందు తెలియదని చెప్పాం, ఇప్పుడు తెలుసు కాబట్టి మనం వాటిని ఆచరిద్దాం. పెద్దలు చెప్పినటువంటి మాటల్ని ఆచరించి మన యొక్క జన్మను, ఈ ఉన్నటువంటి మానవ జన్మను మనం ధన్యం చేసుకుందాం. అందుకే పత్రి గారు చెప్పినటువంటి ఆ శ్వాస మీద ధ్యానం ఇప్పుడే కాదు, ఎప్పటికీ చేస్తూ ఉండాలి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
మరి కాసేపు ధ్యానంలో కూర్చుందాం.